కొన్నిసార్లు స్నేహితులు సన్నిహితుల ద్వారా మనం రోడ్డు మీదకి వస్తాం పిల్లారా, వాళ్ళు మనం రోడ్లు పాలు చేస్తారు కొంతమంది. అయితే పిల్లారా, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యము బ్రతికిస్తది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, Deuteronomy chapter 8 verse 3. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని మీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. మన్నాతో పోషించాడు. బైబిల్ గ్రంథంలో ఆ వాక్య పారాగ్రాఫ్ అంతా మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయంలో 31వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు మనం విన్నాం. దానినే ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మోషే చెబుతా ఉన్నాడు పిల్లారా ఇశ్రాయేలీలతో. ప్రైజ్ ద లార్డ్. అలాగనే నిర్గమాకాండం 34వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 28.